ఒలీవ చెట్టుతో పోల్చుకోవడానికి కారణం ఏంటి? ఒలీవ చెట్టులో ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఒలీవ చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది, కానీ ఒకసారి పెరిగిందా తరతరాలు, శతాబ్దాలు నిలబడిపోతుంది. ఎలాగండి? శతాబ్దాలు నిలబడిపోతుంది. అది నెమ్మదిగా పెరిగినా అది స్థిరత్వం కలిగినది. తరాలు, మనుష్యులు మాయమైపోయినా ఆ చెట్టు మాత్రం అక్కడే నిలబడి ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది కూడా అనుకుంటారు, నేను ఎందుకు ఇంత స్లోగా ఉన్నాను, నేను ఎందుకు ఇంత నెమ్మదిగా వెళ్తున్నాను, నా జీవితం ఎక్కడో ఆగిపోయింది, లేక నా జీవితం ఎక్కడో స్టక్ అయిపోయిందేమో, నేనే ఎందుకు ఇంత స్లోగా ఉన్నాను, నా ముందున్నవారు, నా వెనుకున్నవారు, నా చుట్టుపక్కల ఉన్నారు ఫాస్ట్ గా స్పీడ్ గా అభివృద్ధి అయిపోతున్నారు, స్పీడ్ గా ఆశీర్వదించబడిపోతున్నారు. నేను మాత్రమే ఎందుకు ఇంత స్లోగా ఉన్నాను, నేను మాత్రమే ఎందుకు ఇంత నెమ్మదిగా ఉన్నాను? ఒలీవ చెట్టు నెమ్మదిగా పెరిగినా శతాబ్దాలు నిలిచిపోతుంది. నీవు నెమ్మదిగా ఆశీర్వదించబడుతున్నావంటే నీవు ఆశీర్వాదం ఎప్పటికీ అలా నిలబడిపోతుంది. నీవు ఈ భూమిని విడిచి వెళ్ళిపోతావేమో, కానీ తరతరాలు నీ బిడ్డలకి తరతరాలు ఆశీర్వాదం అలాగూ నిలబడిపోతుంది. ఆమేన్, హల్లెలూయా.